ఇక్కడ నిన్న పంచుకున్నటువంటి సంపాదన మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది అంచనాల పెంపు. ఎందుకు జరిగింది అంచనా అంటే గత పాలకులు చేసిన తప్పు. గత పాలకుడు తప్పు చేసి డీసీఓలు కట్టాలి ఈ పైసలు పోయి కేసీఆర్ ఇట్లకని గుంజుకరాపో అవి వాళ్ళ ఆస్తులు తప్పు అయిపో. గత పాలకుడు ఎంత సింపుల్ గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే వాళ్ళ గత పాలకులు అని చెప్తా ఉన్నారు. ఒక్క 4,000 కోట్ల రూపాయలు అంచనాలు పెంచారు. కానీ ఈ బీసీ బిడ్డలు చదువుకునే బడ్లకు ఎనడానికి ఒకనాడు అంచనా పెంచిరా? ఈ బీసీ బిడ్డలు పోయే దావకాలకు ఎనడానికి ఒక అంచనాలు పెంచిరా? ఎక్కడ ఉన్నదా చరిత్రలో? ఇదంతా దొంగ రాజకీయం. ఇది బీసీల నోట్లో మట్టి కొట్టే రాజకీయం. కేవలం వాళ్ళ ఆస్తులు పెంచుకునే రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సోదరులారా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.